మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించని మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము 46వ అధ్యాయం ఆదికాండం 5 నుండి దగ్గరగా 27 వరకున్న వచనాలను చదువుచున్నాము. ప్రియులారా, 27వ వాక్యము. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. దేవునికి స్తోత్రము. చిన్న ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను మమ్మను బలపరచండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ దినాన కొంచెం ఎక్కువ వచనాలలో విషయాలు చూడబోతున్నాం. అయితే వచనాలు ఎక్కువగా ఉన్న సందర్భం అంతా ఒకటే పిల్లరా. యాకోబు తన కుటుంబపు వారందరూ కూడా మరి కనానును విడిచి ఐగుప్తునకు వస్తున్నారు. సో వారి యొక్క పేర్లు, వారి యొక్క విధానం చూచినప్పుడు ఈ వచనాలు కాస్త ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ భాగంలో మనం చూసినప్పుడు వారు 70 మంది వచ్చారని ఉంది. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదివితే అక్కడ కూడా 70 మంది ఉంది. అయితే అపోస్తులుల కార్యగ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ 75 మంది ఉంది. అసలు ఈ 70 మంది 75 మంది అనేది కొంచెం వ్యత్యాసమైన ఆలోచనలు కలుగుతున్నాయి. ఒక్కరు ఏమంటారంటే వారు బయలుదేరింది 66 మంది కదా. వారు బయలుదేరినది యాకోబు కోడండును వినాయించి అతని గర్భవాసమును పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66 అంటారు. మరి 66 అయితే మరి మిగిలినటువంటి వారు నలుగురు ఎక్కడా? 70 మంది అయితే యాకోబు, యోసేపు, తన కుమారులు ఇద్దరు. ఒకరు అప్పుడు 4 6 66 కదా. 70 అని ఒక లెక్క వస్తుంది. అలా కాదు, 75 మంది అయితే మరొక చరిత్రకారుడు మరొక వివరణ ఏమంటాడంటే వీళ్ళు 66 మంది బయలుదేరారు. మరి యాకోబు కుమారులు కూడా కొందరు ఐగుప్తులోనే ఉండిపోయారు కనుక సో యోసేపుని వీళ్ళందరినీ కలుపుకుంటే 75 మంది అయ్యారని మరొకరు అంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ యాకోబు యొక్క కుటుంబం అంతా కూడా ఐగుప్తునకు వచ్చేసారు. ప్రియులారా, వింటున్నారు కదా. 75 మంది అయితే 70 మంది అయినా దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు, ఎంత అభివృద్ధి పదంలో మనల్ని నడిపించే దేవుడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. పాఠం ఏంటంటే మరి శేషమును ఆయన మహాసైన్యంగా చేశారు. క్షమించండి ప్రియులారా, కొద్దిపాటి శేషం యాకోబు యొక్క కుటుంబం. ఈ కొద్దిపాటి శేషమును దేవుడు వన్ నేషన్గా, ఒక దేశంగా చేశాడు. అంటే దేవుడు ఎంత కృపా కనికరములు కలిగిన దేవుడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన ఒక మనిషిని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తే, ఆయన ఒక సమూహమును వృద్ధిపరచడం ప్రారంభిస్తే ఎంతగా అభివృద్ధి పదంలో నడిపిస్తారు అనేది మనం ఇక్కడ నేర్చుకునే పాఠం. నిజానికి వారు బహు తక్కువ మందిగా, కొద్ది మందిగా వెళ్ళారు. కానీ ఆ కొద్దిపాటి జనాంగమును దేవుడు మరి అబ్రహామునకు వాగ్దానం చేశారు, ఇసుక రేణువులంత విస్తారంగా.
ఆకాశ నక్షత్రములంత విస్తారంగా చేస్తానని. ఆ ప్రకారంగా ప్రభువు తన కార్యాన్ని జరిగించారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఒక శేషమును నేషన్‌గా దేవుడు చేస్తే, దేశంగా దేవుడు చేస్తే, మరి ఆయన మాటలు వింటున్న మన జీవితాల్లో మనలను ఎందుకు ప్రభువు అభివృద్ధి పదంలో నడిపించలేరు? తప్పక నడిపిస్తారు. అబ్రహాము ఒంటరివాడు. 1000 మందిగను 10,000 మందిగను విస్తరించబడ్డాడు. ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా అభివృద్ధి అనేది పొందాలి. ప్రతి మనుష్యుడు అభివృద్ధి పొందాలి. ఎలా అది జరిగేది? ఎలా మనం అభివృద్ధి పొందుతాం? ఒక మనుష్యుడు తాను ఆధ్యాత్మికంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి పొందాలి. అన్ని రంగాలలో ఒక మనుషుడు అభివృద్ధి పొందాలంటే, ఇప్పుడు యాకోబు కుటుంబాన్ని గురించి మనం చూస్తున్నాం. యాకోబు కుటుంబం ఏం చేశారు అనేది 1-2 మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఐగుప్తులోకి వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారా? దేవుడు వెళ్ళమన్నారా? ప్రశ్న. దేవుడే వెళ్ళమన్నారు. నేను నీతో కూడా వస్తాను, నువ్వు బయలుదేరన్నారు. అంటే వాళ్ళు అభివృద్ధి చెందడానికి మూల కారణం ఒక విషయం, దేవుని మాట విన్నారు. ఈ సమయంలో ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, కొన్ని చోట్ల వ్యాపారంలో అభివృద్ధి పొందినవారు, కొన్ని చోట్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందినవారు, విద్యారంగంలో అభివృద్ధి పొందినవారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం కదా. కొన్నిసార్లు మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఏ విషయంలో మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం అనేది కూడా మనకు తెలుస్తుంది. నా అభిప్రాయం ఏంటంటే, యాకోబు కుటుంబం అభివృద్ధి పరచబడడానికి దేవుని మాట విన్నారు. పేతురు రాత్రంతా వల వేస్తాడు, చేపలు ఒక్కటి కూడా దొరకలేదు. అప్పుడు ప్రభువారు ఆ ధోనిలోకి వచ్చి, ఈ నీ వలను వేయాలంటే నీవు లోతులోకి వెళ్ళు, కుడివైపున వల వేయని ఎంత లోతుకి వెళ్ళాలో ప్రభు చెప్పారు, ఏ వైపునకు వల వేయాలో కూడా చెప్పారు. ఇప్పుడు నిజానికి చేపలు పట్టగలిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది? 100% పేతురయ్య గారికి ఉంది. కానీ పేతురయ్య గారికి ఎక్స్పీరియన్స్ ఉండినప్పటికీ ఎవరి మాటను వెంబడిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు? ప్రభు మాట. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మన తలంపులు, మన సొంత నీతి, మన సొంత ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దైవనీతికి, దేవుని ఆలోచనకు చోటు ఇవ్వాలి అనేది సారాంశం. ఇప్పుడు పేతురు అలాగూ చేశాడు. విస్తారమైన చేపలు దొరికాయి కదండి. ఆత్మీయులారా, మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో మనము కూడా తెలుసుకునవలసినటువంటి ఒక్క మాట ఏంటంటే, దేవుని మాట విని ఆ ప్రకారం మనం చేయాల. ఈరోజు మాట వింటున్నారు కానీ దాని ప్రకారం చేసేవాళ్ళు తక్కువ. యాకోబు, నేను నీతో కూడా వస్తా, భయపడుకున్నాడు, ఐగుప్తుకి అన్నారు దేవుడు. ఆ ప్రకారంగా తాను బయలుదేరి వచ్చి దేవుని యొక్క కృపగల హస్తాలకు అప్పగించుకుని, దేవుని నామం పేరట వారు ఐగుప్తులో ఉండి ఉన్నప్పటికీ ఐగుప్తు యొక్క సకల విధములైన సాంప్రదాయాలలో ఒక్కటైన వారిలోకి రాకుండగా, ప్రియులారా వింటున్నారా? ఒక్కటైన వారిలోకి రాకుండగా ప్రత్యేకించబడిన జనాంగంగా తీర్చిదిద్దపడ్డారు. జీవించారు అలాగా. ఐగుప్తులోకి వచ్చిన తర్వాత మీరెవరు అంటారు? ఎవరో ఫరో. ఇతనేం చెప్పాడు? మేము పూర్వీకుల నుండి మందలను కాచుకుని వారము, మేపుకుని వారం అన్నారు. అంటే పశువులు, మందలు కలిగిన వాళ్ళు అని అర్థం.
నిజానికి ఈ పశు మందలు కాచే వారంటే వీరికి ఎక్కడ లేని చిరాకు అనమాట. అంటే హేయులు అని చెప్పబడింది బైబిల్‌లో. చూడండి, వారు ఒక్క మాట కూడా అబద్ధం అనేది రాకుండగా సత్యాన్ని చెబుతూ వారు ఏది చేశారో అదే చెప్పారు. ఈరోజు మనుషుడు ఏం చేస్తాడు? చేసింది ఒకటే, చెప్పేది ఒకటే. చేసింది ఎంత మేకప్ చేస్తారు. ఉన్నది లేదు, లేనిది ఉన్నది. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి పొందకపోవడానికి అబద్ధమే కారణమవుతుంది. ఒకవేళ అదే నేరుగా తెలిసిపోతే దాన్ని మేకప్ చేస్తారే తప్ప ఇది నా వల్ల జరిగిన పొరపాటు అని ఒప్పుకోరు. కనుకనే కొందరి జీవితాలు వృద్ధి పదంలోకి రాలేకపోతున్నాయి. లేయా కూడా రాహేలు తండ్రికి అబద్ధమే చెప్పి తప్పించుకుంది. కానీ విషయం ఏంటో తెలుసా పిల్లరా? లేయా బ్రతికినంత కాలం బ్రతకలేకపోయింది. నా అభిప్రాయం 2 మాటలు చెప్పాను. 1, దేవుని మాట విని ఆ ప్రకారం జీవించారు. 2, సత్యాన్ని చెప్పి సత్యవంతుడైన దేవునికి చోటిచ్చారు. కనుకనే ఆ కుటుంబాలు అంతగా వర్ధిల్లాయి. మన కుటుంబాలు ఈ 2025లో మన ఆత్మీయత, మన వ్యాపారం, మన కుటుంబం అలాగున అభివృద్ధి పొందునుగాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి, ఆదరించి, బలపరిచి, పరిశుద్ధపరిచి, రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? మరి మీదటి బుధవారం అనగా ఫిబ్రవరి 5వ తారీఖున మనందరికీ అభిషేక స్వస్థ ఆరాధన ఉన్నది. ప్రార్థించండి, పాల్గొనండి. ప్రభు ఆశీస్సులు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.